ఆల్రెడీ ఎండాకాలం వచ్చినట్టు అనిపిస్తుంది కదా, కొంచెం ఉపదేస్తుంది సరికాలంలో. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన, ఒక వాక్యం చదువుకొని కీర్తన గ్రంథము 27వ కీర్తన 37వ వచనం, 37వ కీర్తన 27వ వచనం. కీడు చేయట మాని మేలు చేయి. ప్రార్థన. మా పరిశుద్ధుడు అయిన నా తండ్రి, నీ దాసుని మరుగు చేసి నాతో నీ బిడ్డతో మాట్లాడమని, వెనుగలిసి గ్రహించే కృప అయా బిడ్డలకు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మనతో మాట్లాడను గాక. మా ప్యాన్ చేసేసి ఏం కాదు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులైన పెద్దలు మన పిల్లలకి మన కుటుంబంలో నేర్పాల్సిన విధానం ఏంటంటే పిల్లలకు మొదట చాలామందికి తెలుసు. ఏ వాక్యం తెలుసు ఎక్కువ? కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం ఎక్కువ తెలుసు. అవునా కదా? మొదటి అధ్యాయం ఎక్కువ తెలుసు. మన పిల్లలు, మన సంఘంలో పిల్లలు, నేను మొన్న అంటున్నాను, నాకు పిల్లలు వాస్తవంగా చెప్తున్నాడు. మన సంఘంలో ఉన్న అబ్బాయి వాక్యం టక్క చదివాడు. ఒక అమ్మాయి కూడా చదివింది. చాలా ఆశ్చర్యం వచ్చింది. వాళ్ళ సంఘం చాలా పెద్దది. వాళ్ళ సంఘం చాలా పెద్దదైనా వాళ్ళ పిల్లలకు ఒకరికి కూడా వాక్యం చదవడం రాదు. వాళ్ళ పిల్లలకి వాక్యం చదవడం రాకపోవడానికి కారణం ఏంటంటే, పాస్టర్ గారు చదువుకుంటూ వెళ్ళిపోతాడు, పాస్టర్ గారి వాక్యం చెప్పేస్తాడు. అంటే వాళ్ళు చదివే అవకాశం వాళ్ళకి ఏమని చదువుతుంటే ఏమవుతుంది? ఇప్పుడు మన సంఘంలో ఎలా ఉంటుందంటే, ఒకరికంటే ఒకరు ఎక్కువ నేను చూసినప్పుడు వాళ్ళు పోటీలు పడి చదవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అవునా కదా? చదవడానికి ఇష్టపడుతుంటారు. అది చదవటం మంచిది. ఎందుకంటే చదవడానికి ఎప్పుడు మనం ఆశపడుతుంటామో ఆ వాక్యం టక్కని తీస్తాం. కొంతమందికి వాక్యం చెప్పేస్తారు. అది వాక్యం అక్కడ ఉందో లేదో కూడా ఎదికి దొరకదు. అర్థమైందా? ఏదో పూర్తిగా చెప్పేస్తూ వెళ్ళిపోవచ్చు. కానీ ఈ సంవత్సరం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. నేను ఆ వాస్తవంగా చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. లేదా మీ సంఘంలో నుంచి ఒక పిల్లలు మేము అడిగాము ఏ వాక్యం అంటే అని చెప్పినప్పుడు వెంటనే ఆ వాక్యం చెప్పారు. వాక్యం చదివారు, చెప్పారు. అది ఇంకా నేర్చుకోవాలి. ప్రార్థించే వరకు ఉండాలి, ప్రార్థన చేసే వరకు ఉండాలి, పాటలు పాడే వరకు ఉండాలి. వాక్యానుసారంగా జీవించే వారిని ఎక్కువ ఉండడానికి ఎక్కువ ప్రయత్నము చేయాలి. అందుకోసం ఈరోజు కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. మొదట మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా నేర్పించాలి. మనతో కూడా ఇప్పుడు పిల్లలు ఇంటిగా ఉండకుండా మనతో పాటు కూడా మన పిల్లలని చర్చిలో ఎప్పుడు నడిపించాల్సిన బాధ్యత ఏముందంటే తల్లిదండ్రులే. ఇదివరకు ఒంటరిగా తీసుకెళ్ళేవాళ్ళు. ఒంటరిగా తీసుకెళ్ళడం వల్ల ఏమైందంటే కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది తగ్గిపోయారు. ఒంటరి ఇప్పుడు మా సహోదరు కూడా యవనస్తుల కూటం పెట్టాలని ఆయన ప్రార్థన కూడా. యవనస్తుల కూటం పెట్టాలంటే చాలామంది అన్నారు, మెదడు ఒక 10,000 రూపాయలు ఇస్తాం, యవనస్తుల కూటం మీ సంఘంలో ఏర్పాటు చేయండి అన్నారు. మన సంఘంలో ఉండేది ఎంతమంది ఉంటారంటే ఒక 50 మంది వెళ్తారు. ఇది మంత్రం లెక్కేసుకుంటే 50 మంది. అది కూడా 10 సంవత్సరాల కాడి నుంచి 18 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకురండి అని చెప్పుకొచ్చారు. భోజనాల ఖర్చు మాయి వచ్చేసి ఇది సంఘంలో పేరు పెడతాం ఉంటానికి ఉన్నారు. ఇప్పుడు సభలో చెబుతున్న దూరం నుంచి యవనస్తుల్ని రమ్మన్నారంటే, యవనస్తులు రావాలంటే కొంచెం ఎట్లుంటుందంటే కొంచెం కష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు అన్నట్టుంటే రమ్మంటే వస్తారు కొంతమంది.
ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా, ఏ కుటుంబంలో చూసినా, పబ్లిక్లో చూసినా ఎక్కువ యవనస్తులు చెడిపోతున్నారు. మంచిది, యవనస్తులు అస్సలు యవనస్తుల కోసమే మనం కూట పెడితే సుఖం ఏంటంటే, అందరూ కలిపి పెట్టాలి అంటే యవనస్తుల కోసమే. వాళ్ళకు ఒక మినిస్ట్రీ అన్నమాట, ఒక మినిస్ట్రీ. అది మినిస్ట్రీ ఏంటంటే యవనస్తులకే సువార్త ప్రకటించాలి. యవనస్తులు ప్రకటించి వాళ్ళ ఫోటోలు తీసుకొని ఇవన్నీ పంపించినందుకు వారికి కొంత ఏమైనా పంపిస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో అన్ని కొన్ని మినిస్ట్రీలు చాలా కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు యవనస్తులు పిల్లలు రావాలి. పిల్లలు వచ్చి ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడాలి. స్థానిక సంఘంలో ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలకు మనం నేర్పాల్సిన బాధ్యత ఏంటంటే, అందుకోసమే ఇక్కడ బైబిల్లో ఎన్నోసార్లు వాక్యాన్ని చదువుతూ ఉంటాం. దావీదు మహారాజు చెబుతున్న మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, 37వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, నేను ఇప్పుడు చిన్నవాడినైంటిని, ఇప్పుడు నేను ముసలివాడినైంటిని, అయినను నీతిమంతులు ఎడబడట కానీ వారి సంతానం బిచ్చమెత్తుకోవడం కానీ నేను చూసి ఉండలేదు. దీనివల్ల వారు దయాలులై అప్పించు వారి సంతానము వారు ఆశ్రయించబడతారు. అర్థమవుతుందా అమ్మా? జాగ్రత్త గ్రహించండి. దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఇప్పుడు ముసలివాడినైతిని, ఇప్పుడు చిన్నవాడినైతిని, ఇప్పుడు ముసలివాడినైతిని. అంటే చిన్న వయసు నుంచి ఆయన ముసలితనంతో వరకు కూడా చూసుకుంటున్న వస్తున్న ఏంటది? నీతిమంతులు ఎడవబడట కానీ వారి సంతానము బిచ్చమెత్తుకోవడం కానీ నేను చూసి ఉండలేదు. అదైతుందా? ఎవరు నీతిమంతులు చెప్పాలి? ఎవరు నీతిమంతులు? దేవుడు నీతిమంతుడే. ఎప్పుడు దేవుని యొక్క భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు నీతిమంతులు. అవునా? నీతిమంతులు. నీ నీతిని బట్టి ఇప్పుడు నీతిమంతులు ఎడవబడట కానీ వారి సంతానము, ఎవరి సంతానం? అమ్మ అర్థమవుతుందా? మీ సంతానం విడవబడడం కానీ బిచ్చమెత్తుకోవడం కానీ నేను చూసి ఉండలేదని ఖచ్చితంగా చెప్తున్నాడు దావీదు మహారాజు. ఎందుకంటే దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు దావీదు మహారాజు? చిన్నవాడుగా ఉన్నాడు, తర్వాత ముసలివాడు అయ్యాడు. తన పిల్లలు కూడా ఎలా ఉన్నారు తెలుసా? దీని మెల్ల దయాలే అప్పించేవారు ఉన్నారు. గెలగలేదు. అందుకు సొలొమోను చూస్తే, సొలొమోను బైబిల్ గ్రంథంలో దావీదు కుమారుడైన సొలొమోను తన జీవితంలో చూసినప్పుడు గొప్ప రాశాడు. అదే దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరికి? సొలొమోనుకి. అసలు ఏమడిగాడు దేవుడిని? మా ఏమడిగాడు చెప్పండి ముందుగా? జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగినందుకు మరి దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడు? ఒక జ్ఞానాన్ని ఇచ్చాడా? ఒక జ్ఞానాన్ని ఇవ్వలేదు. చూద్దాం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం గ్రహిస్తే